అందరికీ వందనాలండి. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడలారా, ఈ రోజుల్లో మనలో చాలామందికి ఒక రకమైన భయం, ఒంటరితనం వెంటాడుతూ ఉంటాయి. ఇంత పెద్ద ప్రపంచంలో నా గురించి పట్టించుకునేవారు ఎవరున్నారు? నా బాధలను అర్థం చేసుకునేవారు ఎవరున్నారు? నేను పడే కష్టాలు ఎవరికైనా కనిపిస్తున్నాయా అని మనం ఎన్నోసార్లు బాధపడుతూ ఉంటాం కదండి. మనల్ని అమితంగా ప్రేమిస్తున్నామని చెప్పే మనుష్యులు కూడా కొన్నిసార్లు మనల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోవచ్చు. కానీ మనల్ని సృష్టించిన దేవుడు మాత్రం మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టడండి. ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో, మన పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 30-31 వచనాలలో ప్రభువు చాలా స్పష్టంగా చెప్పారండి. ఆ వచనాలలో ఏముందంటే, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి, మీరనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ఎంత అద్భుతమైన మాట కదండి. మన తల మీద ఎన్ని వెంట్రుకలున్నాయో మనకు తెలియదు, వాటిని లెక్క పెట్టడం మనకు అసాధ్యం. కానీ మన పరలోకపు తండ్రి వాటన్నిటినీ లెక్కించి ఉంచాడంట. అంటే మన శరీరంలో జరిగే ప్రతి చిన్న మార్పు, మన మనస్సులో కలిగే ప్రతి చిన్న ఆలోచన కూడా, మన కంటి నుండి కారే ప్రతి కన్నీటి బొట్టు ఆయనకు తెలుసండి. లోకంలో ఎంతో చౌకగా దొరికే పిచ్చుకల పట్లే దేవుడు అంత శ్రద్ధ చూపిస్తే, తన స్వరూపంలో సృష్టించుకున్న మనల్ని ఆయన ఇంకెంతగా చూసుకుంటాడండి. అందుకే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా అధైర్యపడకండి. మీకు ఏది అవసరమో, మీరు దేనికోసం రోదిస్తున్నారో మీ దేవునికి బాగా తెలుసు. ఆయన మిమ్మల్ని ఎన్నడూ ఒంటరిగా వదిలిపెట్టడండి. మిమ్మల్ని హస్తగతం చేసుకున్న ఆ దేవునిపై నమ్మకం ఉంచండి. ఈరోజే మీ చింతలన్నిటినీ ఆయన పాదాల చెంత పెట్టేసి నెమ్మది పొందండి. ఆమేన్. ఇప్పుడు మనందరం ఏక మనస్కులై మనల్ని అంతగా ప్రేమిస్తున్న ఆ పరమ తండ్రికి మన హృదయాలను అప్పగిస్తూ చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందామండి. ప్రార్థన. మమ్మల్ని అమితంగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. నాయనా, ఈరోజు మీ జీవము గల మాటల ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. మా తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయని, మేము ఎన్నో పిచ్చుకల కంటే శ్రేష్ఠులమని మాకు జ్ఞాపకం చేసి మాలో ధైర్యాన్ని నింపినందుకు కృతజ్ఞతలు తండ్రి. ప్రభువా, ఈ వీడియో చూస్తున్న మీ బిడ్డల హృదయాలను మీరు తాకండి. వారి జీవితాల్లో ఉన్న భయాలు, ఆందోళనలు, ఒంటరితనం నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే తొలగిపోవునుగాక. లోకంలో ఎవ్వరూ మమ్మల్ని పట్టించుకోకపోయినా మీరు మమ్మల్ని చూస్తున్నారని, మా ప్రతి అవసరాన్ని తీరుస్తారని నమ్మే భాగ్యాన్ని మాకు దయచేయండి. మేము దేనికి భయపడకుండా మీపైనే ఆధారపడి జీవించేలా మా విశ్వాసాన్ని బలపరచండి. ఈరోజంతటిలో మీ కృపా సమాధానం మీ బిడ్డలకు తోడుగా ఉంచమని మా ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలండి. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు దేవుని మహాకృప నాకు మీకు తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.